హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వాట్సాప్లో ఒక కొత్త అప్డేట్ రావడం జరిగిందనమాట. సో అది ప్రైవసీ పాలసీ అనే కొత్త అప్డేట్ మనకు వాట్సాప్లో అప్డేట్ కావడం జరిగింది. సో ఇక్కడ నేను వాట్సాప్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది నా ఫస్ట్ వాట్సాప్. ఇక్కడ సెకండ్ వాట్సాప్కి నాకు ఈ విధంగా ప్రైవసీ పాలసీ అనే ఒక కొత్త అప్డేట్ నాకు రావడం జరిగింది. సో ఇందులో మనకు ఏముందంటే చూడండి, వీళ్ళు ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ని మనం అగ్రి చేయకపోతే ఫిబ్రవరి 7 వరకు మీరు అగ్రి చేయకపోతే ఫిబ్రవరి 8 నుంచి మీ యొక్క వాట్సాప్ అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ చేసేసామని కంప్లీట్గా మనకి ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్లో ఇవ్వడం జరిగిందనమాట. సో అగ్రి చేయకపోతే ఏమవుతుంది, అలాగే అగ్రి చేస్తే మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే అగ్రి చేయకపోతే వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అసలు ఎందుకు అగ్రి చేయాలి, ఇందులో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫుల్ డీటెయిల్స్ కంప్లీట్గా మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్. అయితే చూడండి, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసేటటువంటి ఒక లైక్ నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్ ఇస్తుంది. ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు ముందుగా మీ యొక్క మొబైల్ నుంచి వాట్సాప్ని ముందుగా మీరు ప్లే స్టోర్ నుంచి వన్స్ మీరు అప్డేట్ చేసుకొని మీ యొక్క వాట్సాప్ని ఓపెన్ చేయండి. సో వాట్సాప్ని యూజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వాట్సాప్ యూజర్స్కి ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ ప్రైవసీ పాలసీ అనే కొత్త అప్డేట్ మనకు ఈ విధంగా చూపిస్తుంది. సో మీ యొక్క వాట్సాప్ని ఓపెన్ చేయగానే కంప్లీట్గా మనకు ఈ విధంగా చూపిస్తుంది. సో ఇంతకుముందు మనకు వేరే కంపెనీ వాళ్ళు వాట్సాప్ని తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకు ప్రెజెంట్ ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు కంప్లీట్గా వాట్సాప్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి కొత్త కొత్త రూల్స్ మనకు పెట్టడం జరుగుతుంది. వాళ్ళు పెట్టేటటువంటి ఈ టర్మ్స్ అండ్ కండిషన్ని మనం కంప్లీట్గా అగ్రి చేయకపోతే ఇక్కడ చూడండి, మనకు ఫిబ్రవరి 8 తర్వాత ఇక్కడ చూడండి. సో ఫిబ్రవరి 8, 2021 ఆఫ్టర్ దిస్ డేట్ యూ విల్ నీడ్ టు యాక్సెప్ట్ దీస్ అప్డేట్స్ టు కంటిన్యూ యూజింగ్ వాట్సాప్. సో మనం వీళ్ళు ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రి చేస్తే ఫిబ్రవరి 8 నుంచి మీ యొక్క వాట్సాప్ అకౌంట్ కంటిన్యూ అవుతుంది. లేకపోతే మీ యొక్క వాట్సాప్ అకౌంట్ పర్మనెంట్గా ఇక్కడ చూడండి, విజిట్ ద హెల్ప్ సెంటర్ ఇఫ్ యూ వుడ్ ప్రిఫర్ టు డిలీట్ యువర్ అకౌంట్ అండ్ వుడ్ లైక్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఒకవేళ మీరు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రి చేయకపోతే ఫిబ్రవరి 8 తర్వాత మీ యొక్క వాట్సాప్ అకౌంట్ కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది, డిలీట్ అయిపోతుంది అని మనకు కంప్లీట్గా ఈ విధంగా ప్రైవసీ పాలసీకి సంబంధించిన కొత్త సెట్టింగ్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, ఫేస్బుక్ కంపెనీ ప్రొడక్ట్. సో మనకు కంప్లీట్గా ఈ వాట్సాప్ని ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు కొత్త కొత్త రూల్స్ పెట్టడం జరుగుతుందన్నమాట. సో ఒకవేళ మీకు ఈ టర్మ్స్ అండ్ కండిషన్ వద్దనుకుంటే కంప్లీట్గా మీరు మీ యొక్క వాట్సాప్ అకౌంట్ని కంప్లీట్గా డిలీట్ చేసి పక్కన పెట్టాలి. లేకపోతే కంప్లీట్గా ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ అగ్రి పైన ట్యాప్ చేసి కంటిన్యూ చేయొచ్చు అనమాట. అసలు ఈ టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటి మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, మనకు టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ ఆప్షన్ ఉంది కదా. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక వెబ్సైట్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు కంప్లీట్గా సో వీళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటి, సో వీళ్ళు ఇచ్చేటటువంటి రూల్స్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ఈ విధంగా ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సో మనం ఎవరికైనా మీరు మెసేజ్ చేశారనుకోండి, ఆ మెసేజ్ మీకు 30 days వరకు కంప్లీట్గా వీళ్ళు మీ ఒక ఫేస్బుక్ కంపెనీ సర్వర్లో కంప్లీట్గా మనకి ఇక్కడ స్టోర్ అయి ఉంటుందంట. సో ఇక్కడ కంప్లీట్గా మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, అన్డెలివర్డ్ మెసేజ్ కావచ్చు, అలాగే ఇక్కడ మీడియా ఫార్వర్డింగ్ కావచ్చు. సో మీరు ఎవరైనా మీ యొక్క ఫ్రెండ్స్ మీకు కంప్లీట్గా మెసేజ్ చేశారనుకోండి, ఆ మెసేజ్ మీరు వేరే ఫ్రెండ్స్కి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు కదా. సో ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసినటువంటి మెసేజ్ సో మీరు ఎంతమందికి ఫార్వర్డ్ చేశారు, ఏ టైంలో ఫార్వర్డ్ చేశారు, ఏమని ఫార్వర్డ్ చేశారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో ఇప్పటి నుంచి మన యొక్క వాట్సాప్ అకౌంట్లో 30 days వరకు స్టోర్ అయి ఉంటుంది. అది ఎంక్రిప్టెడ్ అనమాట. సో చూడండి, ఎవరికి తెలియకుండా కంప్లీట్గా ఎంక్రిప్టెడ్. ఇక్కడ చూడండి, సో చూడండి, సర్వర్స్ ఫర్ అప్ టు 30 days హ్యాస్ వి ట్రై టు డెలివరీ. సో కంప్లీట్గా మనం ఇచ్చేటటువంటి మెసేజ్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఏదైనా సరే వీడియోస్, ఆడియోస్ ప్రతి ఒక్కటి 30 days వరకు స్టోర్ అయి ఉంటుందంట. కంప్లీట్గా మనకు కొత్త కొత్త రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో చూడండి, ఈ విధంగా ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు కంప్లీట్గా తీసుకోవడం జరిగింది. కాబట్టి మన యొక్క మొబైల్, సో మీ యొక్క మొబైల్ డివైస్ నేమ్ ఏంటి, మీ మొబైల్ మోడల్ ఏంటి, అలాగే ఐపీ అడ్రస్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ యొక్క సర్వర్లో స్టోర్ అయి ఉంటుందంట. ఈ విధంగా మీరు ఒకవేళ వీళ్ళు ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ని అగ్రి చేయకపోతే కంప్లీట్గా మీ యొక్క వాట్సాప్ అకౌంట్ని ఫిబ్రవరి 8 తర్వాత కంప్లీట్గా డిలీట్ చేసేయడం జరుగుతుంది. వన్స్ మీరు ఇక్కడ అగ్రి ఆప్షన్ పైన ట్యాప్ చేసి యథావిధిగా మీ యొక్క అకౌంట్, సో వాట్సాప్ అకౌంట్ యథావిధిగా కంటిన్యూ అవుతుందన్నమాట. సో వాళ్ళు ఇచ్చేటటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ ప్రతి ఒక్క రూల్స్ని మనం అగ్రి చేస్తున్నట్లన్నమాట. సో కంప్లీట్గా వాళ్ళు, సో ఒక విషయంలో చెప్పాలంటే కంప్లీట్గా వాళ్ళు మనతో బిజినెస్ చేస్తున్నట్టు.
ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ మనం అగ్రీ చేయడం ద్వారా మన ఇన్ఫర్మేషన్, మన యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మీకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కంప్లీట్గా వాళ్ళ యొక్క సర్వర్లో స్టోర్ అయి ఉంటుందన్నమాట. సో మీరు ఏం చేసినా వాళ్ళకు తెలిసిపోవడం జరుగుతుంది. ఇది మనకు వాట్సాప్లో వచ్చినటువంటి కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్, కొత్త రూల్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు February 7 వరకు ఈ టర్మ్స్ అండ్ కండిషన్ని అగ్రీ చేసేయండి, లేకపోతే మీ యొక్క వాట్సాప్ అకౌంట్ కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనకు వాట్సాప్లో వచ్చినటువంటి కొత్త ప్రైవసీ పాలసీ సెట్టింగ్స్. సో ఒకసారి సెట్టింగ్ కూడా చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.